హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. మీరు లేనప్పుడు మీరు యాక్ట్ చేయొచ్చు, మీరు లేనప్పుడు తను కూడా యాక్ట్ చేయొచ్చు. ఇలా జరిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? కర్త కర్మ క్రియ ఇక్కడే డబ్బులు నన్నే అడిగారు నన్ను అడిగారు వాళ్ళే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇది బిజీగా ఉంటా ఉండింది ప్రమోదిని, నేను ప్రశాంతిని తీసుకోకూడదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మంగళూరులో ఒక పెద్ద ప్రోగ్రామ్ నడిచింది. ప్రమోదిని చీఫ్ గెస్ట్ గా పిలిచారు. ఈ అమ్మ షూటింగ్ లో ఉంది. నేనేం చేశాను, ప్రశాంతిని తీసుకున్నాను. బెంగళూరు టు మంగళూరు వరకు మేము ట్రావెల్ చేసిండాము ఒకటే కార్ లో. అక్కడనే ఉండి ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేము ఈ రోజే మీ దగ్గర మేము చెప్తా ఉన్నాం. కాదు అదేమంటే ప్రోగ్రామ్ లో అలా చేశారంటే షూటింగ్ ఎన్ని చేసి ఉంటారు? ప్రోగ్రామ్ లో అంటే ఆ రోజు నాతో అప్పుడే రీసెంట్ గా దళవాయి అని ఒక సినిమా చేశాను. బీసీ పాటిల్ గారు అని ఈజ్ హీరో అండ్ ప్రొడ్యూసర్. సార్ తో కలిసి ఆయన్ని నన్ను ఇన్వైట్ చేశారు. ఒకే కార్ లో నేను అనుకుని ఆయనతో వీళ్ళు 5-6 hours జర్నీ చేశారు బెంగళూరుకి. ఇద్దరు చీట్ చేశారు. అక్కడ ఇద్దరు యాక్టర్లు ఉన్నారు నాతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు. వాళ్ళిద్దరు ఐడెంటిఫై చేయలేకపోయారు. నేను ప్రమోదిని అందరూ కలిసి ఒకటే కార్ లో వెళ్తున్నాం, కానీ 8 hours జర్నీ బెంగళూరు టు మంగళూరు. ఇంత కూడా వాళ్ళకి కనపట్లేదు అనమాట. స్టేజ్ లో అన్ని మాట్లాడాక తన లోకల్లో ఎక్కడో ఇలా చూసుకోను. ప్రమోదిని గారు రండి మాట్లాడాలి రండి అంటే ప్రమోదిని గారు వస్తున్నా. ఒక సెకండ్ మీద చూసారు అంటే సరిగా వినపడలేదు సారీ. అంతేగాని మన నేమ్ పలికినిస్తప్పుడు మనకి ఇమిడియట్ గా రియాక్ట్ అవుతాము. ప్రమోదిని అన్నప్పుడు తిని ప్రశాంతిని కదా ఆ రియాక్షన్. ఇప్పుడు ఫ్యామిలీ టైప్ సినిమాలు చేసేటప్పుడు కంటిన్యూటీ కోసం మన క్యారెక్టర్ అంటే మనకి డైలాగ్స్ లేకపోయినా కానీ మన ఉండాలి అక్కడ. అలాంటి టైంలో ఎక్కువ మీ క్యారెక్టర్స్ బిజీగా ఉండటం వల్ల తను కూడా చేసిన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయా? తర్వాత దొరుకుని స్టార్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేసేకొచ్చారు. తన వెళ్ళేది షూటింగ్ కి, సడన్ గా తనకి వేరే లైక్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఆఫర్, ఇంకా తన బిజీలో తను ఉండేది. ఇంకా క్యారెక్టర్ కంటిన్యూ చేయాలి. డైరెక్టర్ ఇట్స్ ఓకే వాళ్ళ సిస్టమ్ పంపించేసేయండి మేము కవర్ చేసుకుంటాం అనేవాళ్ళు. నేను వెళ్ళేదాన్ని. డైలాగ్ లేదని కాదు, డైలాగ్ ఉండేది, వాయిస్ అట్లా ఉండేది కాబట్టి డైలాగ్ కూడా ఇచ్చేవాళ్ళు. అన్ని మొత్తం లైవ్ డబ్బింగ్స్ లేవు. సో ఒకటి ఛాలెంజ్ ఏమంటే ఈమె చేసి వదిలిండే క్యారెక్టర్ ని నేను మళ్ళీ అదే ఎమోషన్ బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆ క్యారెక్టర్ చేయాలి. అది ఎంత బాగా వచ్చేదంటే ఇద్దరు ఒకే బాడీ కెమిస్ట్రీ, ఒకే టైప్ ఆఫ్ థింకింగ్, ఒకే టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్. ఎంత ఈజీగా అయిపోయింది. అదే ఎక్స్ప్రెషన్స్ ఎవరు బాగా ఇస్తారు ఇద్దరులో? మీరే చూస్తారు కదా రీల్స్. ఒకే ఎక్స్ప్రెషన్ కావాలంటే నేను ఇప్పుడు చేపించండి. సో డైరెక్టర్ రెడీయా? అట్లా తను చేసే క్యారెక్టర్ ని నేను ఇంకా అదే ఎమోషన్ లో, ఇప్పుడు ఒక సాడ్ క్యారెక్టర్ చేసి వదిలితే ఇంకా అదే దాంట్లోనే ఏదైనా ఒక క్యారెక్టర్ ఉంటే కంటిన్యూ అదే చేయాలి. ఇప్పుడు కొత్తగా క్యారెక్టర్ చేసేటుంటే చేసేయొచ్చు, కానీ నేను చేసి నా ఒక క్యారెక్టర్ ఇంటెన్సిటీని తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిన దాన్ని తిను అలాగే చేయాలి అనేది చాలా కష్టం కదా, చాలా ఛాలెంజింగ్ గా ఉండేది. బట్ ఎక్కడ కనిపించేది కాదు స్క్రీన్ లో చూస్తే. ఈ మధ్య అంటే స్క్రీన్ మీద డిఫరెన్స్ తెలుసుద్దేమన్నా స్క్రీన్ మీద చూసేటప్పుడు. ఇంకా ఆ టైంలో ఇద్దరు ఇంకా ఒకేలాగా ఉండేది. బ్యాడ్లకి ఏమంటే అవన్నీ యూట్యూబ్ లో లేదా సీరియల్స్. ఉండింటే గనక మీకు బిట్టు చూపించేసేవాళ్ళు, ఇప్పుడు లేదు అవన్నీ. సో ఇప్పుడు అంటే కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం చేంజెస్ అంటే చేంజెస్ ఉంటే ఈ అమ్మాయి కొంచెం థిన్ అయ్యింది, ఈ అమ్మాయి కొంచెం ఇదైంది, బంద్ అయింది. అమ్మ క్యారెక్టర్లు చేసేది తెలుగు నాటి భోజనం అలా ఉందండి. ఏం చేద్దాం, వేడి వేడి పప్పు అన్నం, మామకాయ, ఇవన్నీ ప్రొడక్షన్ లో తిని నాకు హ్యాపీనెస్ లో వస్తుంది అంతే. కానీ ఈ మధ్య చేసిన చాలా అమ్మ క్యారెక్టర్లలో అన్ని మీరే ఉన్నారా? ఏమైనా ఉందా అది చెప్పండి ముందు. సో ఈ మధ్య శివకార్తికేయన్కి అమ్మ చేశారు, నానికి కూడా. ఈ థాట్ నాకు రాలేదండి. మంచి ఐడియా ఇస్తున్నారు. వచ్చే అవకాశాలని నేను ఒక్కొక్క సినిమాని వదిలేసుకుంటాను, డేట్స్ క్లాష్ అవి ఇవి అని. మంచి ఐడియా ఇచ్చారు రోషన్ గారు. ఎవరితో అమ్మగా బాగా అనిపించింది మీకు ఈ మధ్య మీ అక్క చేసిన వాటిల్లో? తనది సామాజిక వర్గమన్న చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు
రామం రాఘవంది క్లిప్పింగ్స్ ధనరాజ్ చూసాను. mother. చాలా బాగా అనిపించింది. సముద్రకాంత్ గారు Yeah. wife. మా ఆయన చూస్తూనే ఉంటారు, చాలా చూస్తారు తనది. నేను చూస్తుంటాను. మా ఆయనకైతే ఏంట్రా ఇది సేమ్ నీలాగే ఉంది, స్క్రీన్ లో చూస్తే సేమ్ నీకు ఈ గెటప్ వేస్తే నువ్వు ఇలాగే ఉంటావు. కామెడీ ఏమంటే Comedy. అక్కడ Yeah. యుఎస్ లో నేను ఇప్పుడు అక్కడక్కడ రిలీజ్ అవుతుంది కదా ఆల్ ఓవర్ యుఎస్ఏ లో బాగా release అక్కడికి అవుతుంది. వెళ్తే తిని దగ్గర వచ్చి మేడం వెకేషన్ కి వచ్చారా, మీ సినిమా చూసామండి, సమాజంలో మీరే కదా, Hmm. మీ పేరండి, ఒక్కొక్కసారి వాళ్ళ ఆయన అంటే ప్రమోదిని ఒకసారి సెల్ఫీస్ తీసుకొచ్చా, ఎందుకే చెప్పామంటే అమ్మ వాళ్ళ దగ్గర నీ హిస్టరీ నేను కాదు కాదు, అది- ఇప్పుడు అది మీరు ఇద్దరా అని వాళ్ళు, ఆ తర్వాత ఎక్కడున్నారా అని, అంత ఓపిక లేదు, నేనే కాదు. సెల్ఫీ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఇంకా నేనేమన్నా ఎస్ అంటే ఇంకా ఎస్ఎన్ఎస్ సెల్ఫీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఎట్లా అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, మీరేనా వాయిస్ ఓవర్ చేస్తారా, డబ్బింగ్ ఇస్తారా, ఆ మూవీలో డైలాగ్ చాలా బాగుండింది మేడం, మరి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ అంటే నేను ఫైనల్ నేను కాదండి మా సిస్టర్ అండి అంట. మీ స్టార్టింగ్ ఎంజాయ్ చేస్తారు అయితే. నేను లేదు, ఒక్కొక్కసారి అయితే మా ఫ్రెండ్స్ సర్కిల్లో చాలా కన్ఫ్యూజన్ ఉండే మా షార్లెట్ లో, కానీ నేను చెప్పేశాను నేను కాదు, ఇట్లానే నన్ను స్టేజ్ లో లైక్ గెస్ట్ లాగా నాకు ఇన్వైట్ చేసి మాట్లాడిచ్చారనమాట యాజ్ ఎ డాన్స్ టీచర్ గా. Hmm. సో అప్పుడు చెప్పాను అనమాట, నేను కాదు మా సిస్టర్ ఇండియాలో ఉంది, తన యాక్ట్రెస్ అంటే కూడా చాలా మా చార్లెట్ వాళ్ళకి తెలుసు, కానీ అవుట్ ఆఫ్ స్టేట్ అనమాట. యుఎస్ఏలో నేను ఎక్కడైనా వెకేషన్స్కి ఎక్కడికి వెళ్తే చాలా మంది వచ్చి సెల్ఫీస్ తీసుకుంటారు, మళ్ళీ మాట్లాడిస్తారు, ఎంత దూరం ఉన్నా పరిగెత్తుకుంటూ వచ్చి మాట్లాడించుకొని వెళ్తారు. సో Okay. హ్యాపీ సేయింగ్ ప్రమోదిని, ప్రమోదిని అని ఎంజాయ్ చేస్తాను.